ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యంగ్ హీరోస్ లో ఎక్కువ మంది ఫ్లాపుల్లోనే ఉన్నారు. నాని, సిద్ధు జొన్నలగడ్డ, అడవిశేషు తప్పితే ఫ్లాప్ హీరోల జాబితా పెద్దదే. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఆ హీరోస్ ఎవరో ఓ లుక్కేద్దామా? గద్దరకొండ గణేష్ తర్వాత వరుణ్ కు సరైన హిట్ పడలేదు. మధ్యలో F3 పర్వాలేదనిపించినా ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఖాతాలోకి వెళ్లిపోయింది. లాస్ట్ మూవీస్ గాంధీవతారార్జున, ఆపరేషన్ వ్యాలంటైన్ అయితే 5 కోట్లు కూడా రాబట్టలేదు. వరుణ్ తేజ్ ముందున్న ఏకైక ఆప్షన్ మట్కా. 60 నుంచి 80 దశకం మధ్య యావత్ దేశాన్ని కదిలించిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ రా అండ్ రస్టిక్ మూవీలో వరుణ్ తేజ్ 4 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. పలాస ఫేమ్ కరుణ్ కుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి నటిస్తున్నారు. అల్లరి నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్నాడు. కానీ హీరోగా హిట్ కొట్టి చాలా కాలమైంది. నాంది తర్వాత నటించిన మారేడుమిల్లి ప్రజానికం, ఉగ్రం ఫ్లాప్ అయ్యాయి. మరోసారి కితకితలు పెట్టడానికి మూడున ఆ ఒక్కటి అడక్కు అంటూ ఎంటర్టైన్మెంట్ మూవీతో వస్తున్నాడు ఈ అల్లరోడు. ఈ స్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేని రామ్, స్కందతో డిజాస్టర్ తో పాటు ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ స్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ తో అదృష్టం పరీక్షించుకుందామని అనుకుంటే 3 నెలలుగా షూటింగ్ కు నోచుకోలేదు. ఫ్లాపుల్లో ఉన్న రామ్, పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మాస్కా దమ్కి హిట్ తర్వాత విశ్వక్సేన్ నటించిన భూమ్ ఫ్లాప్ అయింది. ప్రయోగాత్మక చిత్రం గామి కొందరిని మాత్రమే మెప్పించినా కమర్షియల్ గా లాభాలు తీసుకురాలేకపోయింది. యాక్షన్ బరిలోకి దిగిన విశ్వక్సేన్ 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. చాలా మంది యంగ్ హీరోలకు సక్సెస్ కావాలి. కార్తికేయ 2తో పాన్ ఇండియా హీరో అనిపించుకున్న నిఖిల్ ఆ తర్వాత 18 పేజెస్ పై అంటూ 2 డిజాస్టర్లు పడ్డాయి. ఈసారి గెటప్పే కాదు, హిస్టారికల్ కథలోకి వెళ్లిపోయి స్వయంభూ మూవీతో రానున్నాడు. భీష్మతో ఫామ్ లోకి వచ్చిన నితిన్ పరిస్థితి చూస్తే ప్రస్తుతం ఏ మాత్రం బాగాలేదు. మరోసారి 5 ఫ్లాపులతో హీరో కెరీర్ మొత్తం డల్ అయిపోయింది. ఇదొక రకంగా దురదృష్టమే అయినా చేతి నిండా సినిమాలు ఉండటంతో అదృష్టవంతుడైపోయాడు. MCA వకీల్ సాబ్ తీసిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు మూవీ చేస్తున్నాడు. మరొక వైపు భీష్మ వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ లైన్ లో ఉంది. సరైన హిట్ లేకుండా యంగ్ హీరోలు గడ్డు పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. విరూపాక్ష్ తో సక్సెస్ లోకి అడుగుపెట్టిన తేజు బ్రోతో ఫ్లాప్ లోకి వెళ్లిపోయాడు. సంపత్ నంది దర్శకత్వంలో నటిద్దామనుకున్న గాంజా శంకర్ హై బడ్జెట్ కారణంగా క్యాన్సిల్ అయింది. సేమ్ తేజ్ లాగానే అఖిల్ కూడా నెక్స్ట్ మూవీపై క్లారిటీ లేదు. ఇక నాగ చైతన్య ఆశలన్నీ తండేల్పైనే ఉన్నాయి.